హాయ్ హలో వెల్కమ్ టు స్ట్రెస్ వరల్డ్. ప్రీవియస్ బ్లాగ్లో మీరు లోనావాలా పార్ట్ 1 చూసారనమాట. సో డే 1 ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు లోనావాలా. ఇప్పుడు మనం ద యాక్చువల్ బ్యూటీ ఆఫ్ లోనావాలా చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో డే 2 స్టార్ట్ అయిపోయింది విత్ ఫ్రెష్ మూడ్ అండ్ వైబ్స్. సో ఫ్రెష్ అయిపోయేసి మళ్ళీ ఫ్రెష్గా లోనావాలా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. సో అట్లా కొంచెం ముందుకు వెళ్ళామో లేదో, సో బ్యూటిఫుల్ లొకేషన్ అండి, చాలా సూపర్ ఉండింది. నాకు తెలియదు మీకు వ్లాగ్లో ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి, బట్ యాక్చువల్లీ సూపర్ ఉంది. నాకు వానా మూవీ సీన్స్ గుర్తొచ్చింది ఆ బ్రిడ్జ్ అలా చూడగానే. చాలా బాగుంది, బట్ అక్కడ వెళ్ళాలనిపించింది, వెళ్ళలేకపోయాము, అక్కడ ఎంట్రీ లేకుండే. అండ్ సెకండ్ స్పాట్ వచ్చేసి ఇది టైగర్ పాయింట్ అనమాట. ఇక్కడికి మనకి ఫెన్సింగ్ అంతా వేసేసారు ఫర్ ద సెక్యూరిటీ రీజన్స్ వల్ల. సో ఫెన్సింగ్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది టోటల్ మౌంటైన్ వ్యూ అండ్ సిటీ ఆఫ్ లోనావాలా అంతా కూడా మనం హైట్స్ వచ్చేసాము. చాలా బాగుంది వెదర్ అయితే. కొంచెం సన్నీగా కొంచెం రెయినీగా, అటుపక్క అంతా ఫుల్ క్లౌడీగా ఉంటుండే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి మనం ఆ లోయలోకి ఏది వేసినా అది కిందకు వెళ్ళదు అనమాట, రిటర్న్ వస్తుంది. సో అదే ఇక్కడ షెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఏది వేసినా కూడా రిటర్న్ వచ్చేస్తుంది, కిందకి పడిపోదు అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్ ఇక్కడ వచ్చేసి. సో అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు షరత్ వేస్తే మళ్ళీ ఇంకొక షరత్ వస్తాడా రిటర్న్లో అని చెప్పేసి జస్ట్ ఫర్ ఫన్నీ అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము. బట్ వెదర్ అయితే సూపర్ ఉంది. అక్కడే ఇంకా యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో లంచ్ టైం అయిందనమాట. సో మ్యాగీ అండ్ పకోడీ అది ఆర్డర్ చేసుకున్నాము. టూ టూ ఎక్స్పెన్సివ్ నిజంగా అయితే. అసలు అక్కడ మ్యాగీ షాప్ పెట్టుకొని బతికేయాలనిపించింది. ఒక బౌల్ ఆఫ్ మ్యాగీ 250 రూపీస్ అంట. మనకి ప్యాకెట్ కొనుక్కున్నా కూడా అంత అవ్వదు, బట్ చాలా ఎక్స్పెన్సివ్. ఓన్లీ వీకెండ్స్లోనే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఓన్లీ విజిటర్స్ అంతా కూడా వీకెండ్స్లోనే వస్తారంట. అందుకే ఆ 2 డేస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్ని ఫుడ్ ఐటమ్స్ అని చెప్పారు. బట్ టేస్ట్ వైజ్ అయితే పకోడీ చాలా నచ్చింది, బాగుండింది, నాకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది. అండ్ నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాలి అని అనుకున్నాము. అండ్ ఇక్కడ నేను లోనావాలాలో నేను మేజర్గా చెప్పేది ఏంటంటే, డోంట్ ప్రిఫర్ 4 వెహికల్, 2 వెహికల్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది, చాలా టైం వేస్ట్ మాకు రోడ్లోనే అయిపోయింది. సో నెక్స్ట్ టైం లోనావాలా విజిట్ అయితే ఎవరన్నా కూడా 2 వీలరే ప్రిఫర్ చేయండి, డోంట్ గో ఫర్ 4 వీలర్. అండ్ ఇది వచ్చేసి బూషి డ్యామ్. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది అసలు మేజర్ టాస్క్ ఇక్కడ. యాక్చువల్లీ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూసినప్పుడు ఇది అంతా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, డైరెక్ట్ మనకి బూషి డ్యామే చూపించేశారు. సో చాలా వరకు నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ మనం వాళ్ళ వాటర్లో నడిచి రావాలి. సో నడిచి వస్తే దిస్ ఈజ్ ద బూషి డ్యామ్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మీకు చూడడానికి ఫుల్ క్రౌడీగా ఉండింది. అఫ్కోర్స్ క్రౌడీగానే ఉంది కానీ, బట్ కొన్ని ప్లేసెస్లో అక్కడ కొంచెం క్రౌడ్ లేని ప్లేసెస్ చూస్ చేసుకుంటే కనుక చాలా బ్యూటీ అనమాట. చాలా నచ్చింది నాకు. అలా వాటర్ ఫ్లో అవుతూ, హెవీ వాటర్ అయితే ఫ్లో అవ్వదండి, ఎవరి సేఫ్టీ రీజన్స్ వాళ్ళు చూసుకుంటారు కదా. సో క్రౌడ్స్ పబ్లిక్ కోసం హెవీ వాటర్ ఫ్లో చేయనియరు, మ్యాక్సిమమే చేస్తారు. సో నేను ఇట్లా పబ్లిక్ లేని ప్లేస్ చూస్ చేసుకొని ఒక దగ్గర అట్లా కూర్చోండిపోయి వాటర్తో మంచిగా ఆడుకున్నా. నాకు వాటర్ ఫాల్స్ అన్న బీచ్ అన్న చాలా ఇష్టం. ఎందుకో నాకు వాటికి అంత కనెక్టింగ్ ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా ఇష్టం. సో అలాగే చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇద్దరం మంచిగా కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ టు రిసార్ట్ వచ్చేసామన్నమాట. వచ్చేసి ఫ్రెష్ అయిపోయేసి ఇంకా డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్ ఏంటంటే ఆ రోజు సాటర్డే, ఇద్దరం కూడా రైస్ తినాం నైట్. సో వాళ్ళు ఇచ్చిందేమో రైస్. సో మళ్ళీ ఆ రైస్ వద్దని చెప్పేసి చపాతీ అది ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్లీ డిఫాల్ట్గా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రిసార్ట్ వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. సో వాళ్ళు డిఫాల్ట్గా వాళ్ళ మెనూ వాళ్ళు మనకి ఇచ్చేసారనమాట తీసుకొచ్చి. సో రైస్ వద్దని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ టిఫిన్స్ అది ఆర్డర్ చేసుకొని చపాతీ తిన్నాము. అండ్ డే 3 ఆఫ్ లోనావాలా వచ్చేసింది. అండ్ ఇట్స్ టైమ్ టు ప్యాక్ ద బ్యాగ్స్ ఫ్రమ్ ద రిసార్ట్. ఎందుకంటే రిసార్ట్ నుంచి వెకేట్ చేసేసి ఆన్ ద వే కొన్ని లొకేషన్స్ చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి లోనావాలా. ఎందుకంటే రిటర్న్ టు హైదరాబాద్ విచ్ హెస్ గాట్ ఓన్లీ 2 days టైమ్ టు విజిట్ లోనావాలా. బట్ డే 2 కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఎంత హెవెన్ అండి, అసలు హెవెన్ అంతే హెవెన్. హైట్స్ వెళ్ళే కొద్దీ అసలు ఏం కనిపించట్లేదు, ఫుల్ ఆఫ్ ఫాగ్. యాక్చువల్లీ నిన్న మళ్ళీ ఇదే స్పాట్కి వచ్చాము, టైగర్ పాయింట్. అదంతా కూడా మార్నింగ్ చూసేసరికి నెక్స్ట్ ఎంత క్లౌడీగా, అంత ఫాగీగా ఉందంటే అంత ఉండింది. చాలా బాగా నచ్చింది.
యాక్చువల్లీ నేను మున్నార్‌లో చూసాను ఇట్లాగా. మళ్ళీ నాకు మున్నార్‌ని గుర్తొచ్చిందనమాట ఈ లొకేషన్స్ చూస్తే గనక. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి చేసేటప్పుడు. ఎందుకంటే అస్సలు కనిపించదు. అండ్ డే 2 మేమేం చేసినామంటే ట్రెక్కింగ్‌కెళ్ళామనమాట. వి డోంట్ నో యాక్చువల్లీ అది ఎంత లాంగ్ ఉంటది, ఎంత డిస్టెన్స్, ఎంత టైం పడతది, ఏంటనేది ఏమీ తెలీదు. ఇట్లా ట్రెక్కింగ్‌కి ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో చూసాను. అందుకని వెళ్ళాము. దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రెక్కింగ్. ఇప్పటివరకు నేను ట్రెక్కింగ్‌కి ఎక్కడా కూడా వెళ్ళలేదు. ఫస్ట్ ట్రెక్కింగ్ ఎలా చేస్తానో ఏంటో ఏమో తెలీదు. ఇంత హైట్స్ ఉంటాయి, ఇంత అబ్స్టాకిల్స్ ఉంటాయని తెలీదు. యూజువల్లీ అంతగా ఎవరు చూపించలేదు కూడా యూట్యూబ్‌లో. సో కొంచెం ప్లాన్డ్‌గానే అవుట్‌ఫిట్స్ ప్రిఫర్ చేయాల్సింది. బట్ ఓకే. నో ప్రాబ్లమ్. డిస్కంఫర్ట్ అయితే ఎక్కడ అనిపించలేదు. స్లోగా అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇట్స్ మినీ ట్రెక్కింగ్ అనమాట. నాట్ అంత హెవీ ఆఫ్ ట్రెక్కింగ్ ఏం లేదు. మినీ ట్రెక్కింగ్ అని చెప్పొచ్చు. బట్ ఇదే నాకు చాలా హార్డ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా! వాటర్, రెయినీ మొత్తం అసలు బురద, బురద, స్టోన్స్ చాలా ఉండే. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ డిస్టెన్స్ ఇట్లానే రాక్స్‌తో ఉంది. తర్వాత కొంచెం స్టెప్స్ వచ్చాయి పైకి వెళ్ళే కొద్దీ. రిమైనింగ్ 50% స్టెప్స్ వచ్చాయి. బట్ స్టెప్స్ కంటే కూడా ఈ రాక్సే బెటర్ అనిపించింది యాక్చువల్‌గా. అండ్ చాలామంది ట్రెక్కింగ్‌కి వెళ్తున్నారు. యాక్చువల్లీ చాలా వ్లాగ్స్‌లో చూసానండి లోనావాలా. ఇది ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్. కాకపోతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ హియర్. అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ అండ్ ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ మేము సేఫ్టీగా రెయిన్ కోట్స్ కూడా క్యారీ చేసాము. బట్ డే 1 నుంచి మాకు అవి ఎక్కడ యూజ్ అవ్వలేదు కానీ ఫైనల్లీ ఇక్కడ ట్రెక్కింగ్ చేసేటప్పుడైతే నాకు రెయిన్ కోట్ యూజ్ అయింది. శరత్ అయితే అంబ్రెల్లాతో మేనేజ్ చేసేసాడు కానీ నాతో అవ్వలేదనమాట. సో రెయిన్ కోట్ వేసుకోక తప్పలేదు. సో హెవీ రెయిన్ అంటే హెవీ రెయిన్. కిందంతా బురద బురద ఉంది. బట్ మన హైదరాబాద్ సిటీలో అయితే రెయిన్ పడితే డ్రైనేజ్ తప్పిస్తే ఏముండదు. అక్కడ ప్యూర్ వాటర్ తెలుసు కదా, మన ఆంధ్ర ఇటు సైడ్ అంతా ఇట్లా ఉంటాయి. వర్షం పడితే బురద ఉన్నా కూడా చిరాకు అనిపించదు. బికాజ్ అవి డ్రైనేజ్ వాటర్ కాదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ట్ ఇది యాక్చువల్లీ శివాజీ ఫోర్ట్ అనమాట. సో ఆ ఫోర్ట్కి రీచ్ అవ్వాలంటే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ రీచ్ అయితే పైన అంతా ఇట్లా ఉంటుంది. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత సో ఇది ఇంకొక హెవెన్ అని చెప్పచ్చు. చాలా బాగుండింది. ఫాగీగా డ్రిజ్లింగ్ అవుతూ వర్షం పడుతూ తడుస్తూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అక్కడ ఉండి చూసి ఫీల్ అవ్వాల్సిందే. నేను ఎంత చెప్పినా మీకు ఆ ఫీల్ రాదు ఐ థింక్. అండ్ అక్కడ ఒక కనిపించలేదు, మొత్తం ఫాగ్ ఉండే. అక్కడ ఒక పాండ్ లాగా ఉంది. వెళ్ళే కొద్దిగా అనిపించింది అనమాట. నాకైతే భలే అనిపించింది. అరే ఇక్కడ ఒక పాండ్ ఉందా, అది వాటర్ అని కూడా నాకు అర్థం కాలేదు దూరం నుంచి. సో వెళ్ళాను, బాగుంది. అక్కడ చాలాసేపు నడిచాం కాబట్టి ఇక్కడ కొంచెం కూర్చొని ఆ పాండ్ దగ్గర అలా చిల్ అయ్యామన్నమాట ఇద్దరము. అలా లేస్ ప్యాకెట్ తింటూ ఏవో కొంచెం స్నాక్స్ క్యారీ చేసాము. అది మాకు చాలా బెనిఫిట్ అయింది. పైకి వెళ్ళేసరికి బాగా ఆకలేసింది. దారిలో ఎక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ ఏమీ లేదు. మధ్యలో ఎక్కడో 1-2 స్పాట్స్లో వాటర్ బాటిల్స్ అలా ఉండింది. అండ్ ఫాగ్ క్లియర్ అయిన తర్వాత దిస్ ఈజ్ ద యాక్చువల్ వ్యూ అనమాట. ఇది ఇంకా బాగా నచ్చింది. ఫాగీగా అండ్ ఫాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మనం లోనావాలా సిటీ అంతా చూడొచ్చు. అవన్నీ ఎక్కుంటా పైకి వచ్చాం. అండ్ ఇట్స్ టైమ్ టు ఎగ్జిట్ అనమాట. ఎందుకంటే మనకి ట్రైన్ టైం అయిపోతుంది ఇక్కడ. సో అందుకని మళ్ళీ ఫాస్ట్గా కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసాం. అలాగే ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళేటప్పుడు ఏం లేదు కానీ కిందకు వచ్చేటప్పుడు మొత్తం దూల తీరిపోయింది అసలు. అండ్ ఇక్కడ మనకి లోనావాలాలో ఫేమస్ సెరామిక్ అనమాట. చాలా బాగుండే. షాపింగ్ చేయడానికి టైం లేదనమాట. అండ్ మనకి లోనావాలాలో ఫేమస్ ఐటమ్ ఏంటంటే చిక్కీస్. చాలా టైప్స్ ఆఫ్ చిక్కీస్ ఉన్నాయి. సో ఒక 2-3 అట్లా పర్చేస్ చేసాము చిక్కీస్. టేస్ట్ వైజ్ అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. చాక్లెట్ అవేవో ట్రై చేసాం కానీ బట్ చిక్కీలానే తినాలి అని అనిపించింది. పిచ్చి ఫ్లేవర్స్ అన్నీ ట్రై చేయొద్దని. బట్ కొన్ని ఫ్లేవర్స్ అయితే బాగున్నాయి. అండ్ హియర్ కమ్స్ ద లోనావాలా స్టేషన్ అనమాట. వీ ఆర్ గోయింగ్ బ్యాక్ టు లోనావాలా టు హైదరాబాద్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దాన్ బాయ్ అండి. మీకు ఏం చేయాలో తెలుసు కదా. కీప్ డూయింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.